వ్యూవర్స్ అందరికీ కూడా నమస్కారం. మనం కిందటి ఎపిసోడ్లో భారత రాజ్యాంగ ముఖ్య లక్షణాలని చెప్పుకున్నాము. చాలా విషయాలు దాంట్లో డిస్కస్ చేసుకున్నాము. అంటే భారత రాజ్యాంగం ఒక పెద్ద రాజ్యాంగం అని, అలాగే లిఖిత రాజ్యాంగం అని, అనేక దేశాల నుంచి వాటిలో ఉన్నటువంటి మంచిని మనం గ్రహించి దాని ద్వారా మన అధికరణంలో చేర్చుకోవడం జరిగిందని, అలాగే 1935వ భారత ప్రభుత్వ చట్టాన్ని చాలా భాగం అంటే 90% అంశాలు దాంట్లోనే తీసుకున్నామని, అలాగే మనకి ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులు అమెరికా రాజ్యాంగం నుంచి, అలాగే ఫండమెంటల్ డ్యూటీస్, అలాగే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, అలాగే సింగిల్ సిటిజన్షిప్, అనేక అంశాలు మనం భారత రాజ్యాంగ ముఖ్య లక్షణాల గురించి ఒక్కొక్కటి తెలుసుకుంటూ ఉన్నాం. దాని గురించి కిందటి ఎపిసోడ్లో చాలా విషయాలు డిస్కస్ చేసుకున్నాం. ఇంకా మిగిలిపోయిన అంశాలను కూడా మనం ఈరోజు కవర్ చేద్దాం. దాంట్లో భాగంగానే భారత రాజ్యాంగంలో ఒక యూనిక్నెస్ ఉంది. యూనిక్నెస్ అంటే ఒక విశిష్టత అన్నమాట. విలక్షణమైనటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. దాంట్లో భారత రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు కొన్ని ఉన్నాయి. ఆ సంస్థలనే మనం ఏం చెప్తామంటే ఎలక్షన్ కమిషన్, అలాగే యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అలాగే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అలాగే ఫైనాన్స్ కమిషన్ అండ్ సిఏజీ అంటాం, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఇవన్నీ కూడా మీకు దీంట్లో ఎలక్షన్ కమిషన్ తప్ప మిగతావి కొంచెం తెలియకపోవచ్చు. ఎలక్షన్ కమిషన్ ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు మనకు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ ఎలక్షన్స్ 2024 ఎలక్షన్స్లో ఎంతమంది ఓటర్లని నమోదు చేయాలి, 18 ఏళ్ళు నిండిన ప్రతి పౌరుణ్ణి కూడా ఓటర్గా నమోదు చేయడం, అలాగే ఎలక్షన్ రూల్స్ని ప్రకటించడం, అలాగే ఎలక్షన్ కాన్స్టిట్యుయెన్సీని ఎక్కడెక్కడ ఏ కాన్స్టిట్యుయెన్సీ అయినా కూడా తెలియచేయడం, అలాగే అభ్యర్థుల్ని ఎవరైతే నిలబడతారో వాళ్ళందరినీ కూడా ఈ ఎలక్షన్ కమిషన్ ఇది ఎక్కడ ఉంటుంది? ఢిల్లీలో ఉంటుంది. ఇది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ. ఈ సంస్థకి మళ్ళీ ప్రతి రాష్ట్రంలోనూ కూడా ఒక రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఉంటుంది. సో ఆ రాష్ట్ర ఎలక్షన్ కమిషను దాని ఆధ్వర్యంలో మళ్ళీ జిల్లాల్లో జిల్లా కలెక్టర్ దానికి ఈ నోట్ చేయడానికి, ఓటర్ నమోదు ప్రక్రియ, అలాగే ఈ ఎలక్షన్ స్మూత్గా కండక్ట్ చేయడానికి బాధ్యత వహిస్తారన్నమాట. సో ఈ విధంగా సెంట్రల్ నుంచి, ఢిల్లీ నుంచి, అలాగే రాష్ట్రం నుంచి మళ్ళీ జిల్లాల వరకు కూడా ఒక యంత్రాంగం అన్నది, అది డైరెక్ట్గా ఎలక్షన్ కమిషన్ యంత్రాంగం కాకపోయినా ఈ 5 ఏళ్లకు జరిగేటువంటి ఎలక్షన్స్లో ఒక్కొక్కసారి ఎలక్షన్స్ 5 ఏళ్ళకి జరగచ్చు, ప్రభుత్వాలు పడిపోతే 2.5 ఏళ్ళకి, 1 సంవత్సరానికి కూడా జరిగేటువంటి ప్రక్రియ కూడా ఉంది. ఎందుకంటే 1991లో మనం విపి సింగ్ గవర్నమెంట్ చూసే ఉంటాం. అది 1 సంవత్సరంన్నర మాత్రమే పనిచేసింది. తర్వాత మళ్ళీ వాళ్ళు ఎలక్షన్స్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే అంతకుముందు జనతా ప్రభుత్వం 77లో వచ్చింది. తర్వాత 80లో 2.5 సంవత్సరాలకే అది కుప్పకూలిపోతే మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళాల్సిన అవసరం ఏర్పడింది. అలాగే రాష్ట్రాల్లో కూడా ఈ ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, అలాగే ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి. మారినప్పుడల్లో కూడా 5 సంవత్సరాలకు ఒకసారి మారాలని ఏం లేదు. ఎందుకంటే ఇది పార్లమెంటరీ తరహా ప్రభుత్వం కాబట్టి ఎప్పుడైతే సభ విశ్వాసం ప్రభుత్వం కోల్పోతుందో ఆటోమేటిక్గా వాళ్ళు మనకి ఎలక్షన్స్కి వెళ్ళేటువంటి అవకాశాన్ని కల్పిస్తారు. ఎందుకంటే ప్రజలే ఇక్కడ ప్రభువులు కాబట్టి. మనం భారత రాజ్యాంగంలో ఏం చెప్పుకున్నాం? వి ద పీపుల్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ ఏ సావరన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అని చెప్పుకున్నాం. కాబట్టి భారతదేశం అనేది డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి ప్రజాస్వామ్యం యుతమైనటువంటి ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఎన్నుకోబడుతూ ఉంటాయి. దాని ఆధ్వర్యంలోనే చట్టాలు చేయబడుతూ ఉంటాయి. కాబట్టి ఈ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందంటే, మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ఓటర్స్ని, అంటే భారతదేశ వ్యాప్తంగా, అంటే మనకి 140 నుంచి 145 కోట్ల మంది జనాభా ఉన్నారని చెప్పేసి ఒక అంచనా ఉంది. ఎందుకంటే ఇంకా సెన్సస్ జరగాలి, సెన్సస్ జరగలేదు.
పద్ధతులు జరగలేదు కాబట్టి అది జరిగిన తర్వాత మనకి ఇంకా క్లియర్గా వస్తుంది. ప్రస్తుతానికైతే 140 నుంచి 150 కోట్ల మంది మధ్యలో జనాభా ఉన్నారని తెలిసింది కాబట్టి దాంట్లో 98 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్టుగా ఇప్పటికి రిజిస్టర్ అయినట్టుగా కూడా మన ఎలక్షన్ రోల్స్లో తెలుస్తోంది. దీంట్లో యువత భాగమే ఎక్కువగా ఉందిట, యువత ఎక్కువ ఉన్నారట. ఎందుకంటే 18 నుంచి 30-40 ఏళ్ల వయసులో ఉన్నటువంటి వాళ్ళు విపరీతంగా భారతదేశంలో యువత డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటారు, వాళ్ళు ఎక్కువగా ఉండడంతో ఇప్పుడు వాళ్ళే రేపు రాబోయే ప్రభుత్వాలు నిర్ణయించేటువంటి భారతదేశ పౌరులు అన్నమాట. సో దీంట్లో భాగంగానే మనకి ఎలక్షన్ కమిషన్ వాళ్ళ 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి పౌరుడికి యొక్క ఓటు హక్కు ఇచ్చేటువంటి అంశాన్ని జిల్లాల వారీగా, అవసరమైతే మండలాల వారీగా, అలాగే గ్రామాల వారీగా కూడా చేపట్టి రీసెంట్గానే దాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఎందుకంటే మనం ఎలక్షన్స్కి వెళ్తున్నాం, ఏప్రిల్ మే నెలలో మొత్తం భారతదేశం అంతా కూడా ఎలక్షన్స్కి వెళ్తుంది. అటు ఎంపీ స్థానాలకి, ఇటు ఎమ్మెల్యే స్థానాలకి. ఎంపీ అంటే మనం పార్లమెంటుకి సంబంధించినటువంటిది అనమాట. లోక్సభలో ఉన్నటువంటి 145 మంది వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ఎలక్షను. అలాగే అంటే సెంట్రల్ ప్రభుత్వం అనమాట. అలాగే రాష్ట్రాల్లో మనకి అనేక రాష్ట్రాలు ఈ సెంట్రల్ గవర్నమెంట్తో పాటు ఈ 5 ఏళ్లకు ఒకసారి వెళ్ళేటువంటి రాష్ట్రాల్లో కూడా మనం ఎమ్మెల్యేలని ఎన్నుకుంటాం అనమాట. దాంట్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ ఇటు ఎమ్మెల్యేలని అటు ఎంపీలని కూడా ఎన్నుకుంటుంది అనమాట. సో ఇది ఎలక్షన్ కమిషన్కి ఒక చాలా పెద్ద పని అన్నమాట, మామూలు విషయం కాదు ఇది. ఎందుకంటే ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం ఏదయ్యా అంటే భారత ప్రజాస్వామ్యమే. భారత ప్రజాస్వామ్యం 98 కోట్ల మంది ఓటర్లు ఉన్నారంటే అది అమెరికా 32 కోట్ల మంది జనాభా ఉన్నారు, దాంట్లో ఒక 18 నుంచి 19 కోట్ల మంది వాళ్ళే ఓటు హక్కు ఉన్నవాళ్ళు ఉన్నారు. మరి భారతదేశం అలా కాదు కదా, 98 కోట్ల మంది అంటే ఆల్మోస్ట్ 100 కోట్లకు రీచ్ అయిపోయినటువంటి అతిపెద్ద ప్రజాస్వామ్యంలో ఇది పెద్ద సవాలు. ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రజాస్వామ్యంలో పీస్ఫుల్గా ఎక్కడ ఏ ఇష్యూ లేకుండా ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి, అది సెంట్రల్ గవర్నమెంట్లో అవనివ్వండి, స్టేట్లో అవనివ్వండి, అలాగే మనకి లోకల్ బాడీస్లో అవనివ్వండి, ఇవన్నీ ఎలక్షన్ ప్రక్రియ పూర్తి చేయాలంటే చాలా ఒక పెద్ద సవాల్ కింద మనం పరిగణించాలి, చూడాలన్నమాట. కానీ భారతదేశంలో అప్పటివరకు కూడా 14 లోక్సభ ఎలక్షన్స్ జరిగాయి, ఇప్పుడు 15 జరగబోతోంది. అలాగే రాష్ట్రాల్లో కూడా అనేక రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి, జరగబోతున్నాయి, జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఎంత కోఆపరేటివ్గా కోఆర్డినేషన్తో ఆ పైనుంచి కూడా ఢిల్లీ నుంచి ఆల్మోస్ట్ మనం ప్రతి గ్రామం వరకు కూడా ఈ ఎలక్షన్ విధి విధానాలు చూస్తే ఎంత చక్కగా జరుగుతున్నాయో ప్రపంచమే ఆశ్చర్యపోయేటువంటి రీతిలో మనం మన ప్రభుత్వాలను ఎన్నుకుంటున్నాం. ఎందుకంటే 1945 తర్వాత అంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అనేక దేశాలు స్వతంత్రాన్ని పొందాయి. కానీ చాలా దేశాలు కొన్ని సైనిక పాలనలోకి వెళ్ళిపోయాయి, కొన్నేమో సరిగ్గా ప్రభుత్వాలు నడపలేకపోయాయి. అంతా రక్తపాతంతోనూ, అవసరమైతే కూప్స్ అంటారు, అంటే మిలిటరీ కూప్స్తోనూ కూడా ప్రభుత్వాలను తీసుకున్నటువంటి మిలిటరీ వాళ్ళు పరిపాలించేటువంటి వ్యవస్థ మనం చుట్టుపక్కల చాలా దేశాల్లో చూసాం. ఇటు పాకిస్తాన్లో అయితేనండి, బంగ్లాదేశ్లో అయితేనండి, కింద మనకి శ్రీలంకలో అయితేనండి, ఇవి కాకుండా కొన్ని మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో అయితేనేవ్వండి, చాలా దేశాల్లో మనం చూసాం. కానీ భారతదేశంలో ఇప్పటివరకు కూడా పీస్ఫుల్గా ప్రతి ఎలక్షను కూడా ఎక్కడ ఏ బ్లడ్ షెడ్ లేకుండా చక్కగా శాంతియుతంగా ఎలక్షన్స్ జరుగుతాయి. ప్రభుత్వాలు కూడా చాలా శాంతియుతంగా మారుతూ ఉంటాయి. ఒక ప్రభుత్వం ఓడిపోతే వెంటనే వాళ్ళు యాక్సెప్ట్ చేసి మేము ఓడిపోయాం కాబట్టి మేము దిగిపోతున్నాం అని చెప్పేసి కొత్త ప్రభుత్వాన్ని ఆహ్వానిస్తాయి. అంటే ప్రజాస్వామ్యం యొక్క విలువలు భారతదేశంలో ఉన్నట్టుగా ప్రపంచ దేశాల్లో ఇంకో చోట లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే అమెరికా కూడా చాలా అడ్వాన్స్డ్ కంట్రీ, జపాన్ అడ్వాన్స్డ్ కంట్రీ, జర్మనీ అడ్వాన్స్డ్ కంట్రీ, వీటన్నిటి చోట కూడా మనకి ప్రజాప్రభుత్వాలు ఉన్నాయి. కానీ చాలా తక్కువ మంది జనాభాతో అక్కడ ఓటర్లు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడైతే 100 కోట్ల మంది, 70 కోట్ల మంది, 60 కోట్ల మంది మీరు చూసుకుంటూ వెళ్తే మొదట 52లో ఎలక్షన్ జరిగినప్పుడు 32 కోట్ల మంది జనాభా ఉంటే దాంట్లో 10 కోట్ల మందో 8 కోట్ల మందో మనకి ఓటు హక్కు కలిగిన వాళ్ళు ఉన్నారు. తర్వాత ఓటు హక్కు 8 కోట్ల నుంచి 98 కోట్లకు వెళ్ళిందంటే ఏ విధంగా
ఇది పెద్దదయ్యిందో, ఏ విధంగా ద లార్జెస్ట్ డెమోక్రసీ, లార్జెస్ట్ ఓటర్ రోల్స్ ఇన్ ద వరల్డ్ కింద భారతదేశం యొక్క పరిణితి అన్నమాట. అంటే ఏ విధంగా ప్రభుత్వ పరిణితి లేకపోతే ప్రజలు పార్టిసిపేట్ చేస్తున్నారో మనకి దీని ప్రకారం అర్థమవుతుంది అనమాట. కాబట్టి ఈ హెర్క్యూలియన్ టాస్క్ అంటారు, హిమాలయన్ టాస్క్, మామూలు టాస్క్ కాదు ఎలక్షన్ కండక్ట్ చేయడం భారతదేశంలో. సో ఆ విధంగా మనకి ఎలక్షన్ కమిషన్ అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ. అలాగే ఈ ఎలక్షన్ కమిషన్ అనేది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ. ఎందుకంటే ఎలక్షన్స్ కండక్ట్ చేయాలంటే రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ ఉంటేనే ఎలక్షన్స్ కరెక్ట్గా కండక్ట్ చేయగలమని రాజ్యాంగాన్ని రాసినటువంటి మహానుభావులు అందరూ కూడా పేర్కొనడం జరిగిందనమాట. అందుకనే దానికి రాజ్యాంగయుతమైనటువంటి సంస్థ కింద దాన్ని చేర్చడం జరిగింది. అలాగే యూపీఎస్సి, ఇదేంటిది? యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే ఏంటి? మనకి ఆల్ ఇండియా సర్వీసెస్ అని ఉన్నాయి. ఆల్ ఇండియా సర్వీసెస్ అంటే ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్, ఐఆర్ఎస్ ఆఫీసర్స్ అంటే ఇండియన్ రెవెన్యూ ఆఫీసర్స్, ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్స్, ఇలాగ ఇండియన్ రైల్వే సర్వీస్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్. సో ఇలాగ మనకి ఒక 18 నుంచి 20 కేంద్ర సర్వీసులు ఉన్నాయి. వాటన్నిటికీ కూడా ఒక క్రమబద్ధంగా నిర్వహించేటువంటి పరీక్షలు. ఆ పరీక్షల ద్వారా వాళ్ళందరూ కూడా సివిల్ సర్వెంట్స్ అనమాట. వాళ్ళు చేసే పని ఏంటి? సివిల్ సర్వీస్ అంటే మనకి కావాల్సిన ఏంటంటే రెవెన్యూ కలెక్షన్ చేయడం, అలాగే ప్రభుత్వాలని అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా రన్ చేయాలి, అలాగే కేంద్రంలో ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ ఉండాలి, రాష్ట్రాల్లో ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ ఉండాలి, వీటికి ఎటువంటి చురుకైనటువంటి యువత భారతదేశంలో ప్రభుత్వాలను నడిపేందుకు కావాలో నిర్ణయించేటువంటి అతి ముఖ్యమైన సంస్థ ఏంటంటే యూపీఎస్సి. ఆ యూపీఎస్సి ద్వారానే మనకి ఇప్పుడు జిల్లాలో ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, సబ్ కలెక్టర్స్ ఉంటారు, జాయింట్ కలెక్టర్స్ ఉంటారు, కలెక్టర్స్ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఐఏఎస్ ఆఫీసర్స్, జూనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్, సెక్రటరీస్ ఉంటారు. వీళ్ళందరినీ కూడా ఫస్ట్ రిక్రూట్ అయ్యేది ఎక్కడంటే యూపీఎస్సి రిక్రూట్ చేస్తుంది. యూపీఎస్సి అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషను ఇది మనకి 1935 యాక్ట్లోనూ ఉంది, అంతకుముందు 1919 యాక్ట్లోనూ భారత ప్రభుత్వ చట్టంలోనూ ఉందన్నమాట. అంటే ఒక నిర్దిష్టమైనటువంటి సర్వీస్ని అందించడానికి, ప్రజలకు అందించడానికి ఏర్పాటు చేసినటువంటి అతి ముఖ్యమైనటువంటి సంస్థ ఇది. ఇది కూడా రాజ్యాంగబద్ధమైన సంస్థ. కాబట్టే మనం ఈనాటి వరకు కూడా 1950 నుంచి ఇప్పుడు 1924 వరకు కూడా అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్ని, ఐపీఎస్ ఆఫీసర్ని, ఐఎఫ్ఎస్ అంటే ఫారెన్ సర్వీసెస్, ఐఎఫ్ఎస్ అంటే ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు, అలాగే ఐఆర్ఎస్ ఇండియన్ రెవెన్యూ సర్వీసు, అలాగే ఇండియన్ రైల్వే సర్వీసు, ఇలా ఇండియన్ అకౌంట్ సర్వీసు, అంటే వీళ్ళందరినీ కూడా రిక్రూట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అతిపెద్ద ప్రజాస్వామ్యం ఉన్నప్పుడు, అతిపెద్ద ప్రభుత్వం భారతదేశంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో పనిచేయడానికి, నడపడానికి ఒక వ్యవస్థ కావాలి. ఆ వ్యవస్థకి సరైనటువంటి రిక్రూట్మెంట్ కావాలి. రిక్రూట్మెంట్ అంటే స్టూడెంట్స్ని అక్రాస్ ద కంట్రీ ఒక పరీక్ష పెట్టి, పరీక్ష ద్వారా, పోటీ పరీక్ష ద్వారా వాళ్ళని తీసుకుని వాళ్ళ ద్వారా ప్రభుత్వాన్ని నడపడమే దీని ముఖ్య ఉద్దేశం అన్నమాట. అలాగే యూపీఎస్సీ లాగే మరి రాష్ట్రాలకు, ఎందుకంటే భారతదేశంలో కేంద్రం ఉంది, రాష్ట్రం ఉంది. సో రాష్ట్రాల్లో కూడా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్. అది కూడా ఏం చేస్తుంది? డిప్యూటీ కలెక్టర్లని రాత పరీక్ష ద్వారా డిప్యూటీ కలెక్టర్లని, అలాగే సిటీఓల్ని, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్స్ని, అలాగే డిఎస్పీలని, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ని, అలాగే ఏటీఓల్ని, అసిస్టెంట్ రిజర్వ్ ఆఫీసర్స్ని, అలాగే మిగతా ఎండిఓ, ఎంపీడీఓ, ఇలాగ వీళ్ళందరినీ కూడా రిక్రూట్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే భర్తీ విధానం పోటీ పరీక్షల ద్వారా మొత్తం అందరినీ కూడా వాళ్ళు అప్లై చేసుకుంటే దానికి డిగ్రీ పాస్ అయితే చాలు. డిగ్రీ పాస్ అయితే వాళ్ళందరూ కూడా ఆ పరీక్షకు అర్హులు అవుతారనమాట. ఇప్పుడు మళ్ళీ గ్రూప్ 1 పరీక్ష కూడా ఇప్పుడు పడింది. చాలామంది మనం ప్రిలిమ్స్ రాశారు. గ్రూప్ 2 పరీక్ష కూడా పడింది. గ్రూప్ 2, గ్రూప్ 1 కూడా ఎక్కడ వస్తాయంటే మన ఏపీపీఎస్సీలో వస్తాయి, అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అలాగే ప్రతి రాష్ట్రానికి కూడా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి అంశాలన్నీ కూడా వాళ్ళకి సంబంధించినవే. ఇవన్నీ కూడా మన ఈ భారత రాజ్యాంగ ముఖ్య లక్షణాలు కూడా వాళ్ళకే బాగా ఉపయోగపడతాయి. ఏ ఆర్టికల్ ప్రకారం, ఏ అధికరణం ప్రకారం యూపీఎస్సీ ఉంది, ఏ అధికరణం ప్రకారం ఏబీపీఎస్సీ ఉంది, ఇవన్నీ కూడా మనం వచ్చేటువంటి మిగతా భాగాల్లో కూడా మనం పూర్తిగా డిస్కస్ చేసుకోవచ్చు. కాబట్టి దీన్ని మనం ఈ స్టూడెంట్స్ చూస్తూ ఉంటే మనకేమవుతుందంటే ఈ విషయాలన్నీ కూడా అర్థమవుతూ ఉంటాయి. దీన్ని మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొంచెం డీటెయిల్గా మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ధన్యవాదాలు, నమస్కారం.
ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.